హాయ్ అండి. ఫస్ట్ గానగంతల పిడుపుకి ఇట్లా చేపలు క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ క్లీన్ చేసిన చేపలను వేసుకొని గ్లాస్ వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes అన్నా చేయాలి. ఇలా బాయిల్ అవ్వాలండి. మనం గ్లాస్ వాటర్ పోస్తే ఇందులో చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో. వాటర్ ఎక్కువ పోస్తే చేప టేస్ట్ అనేది పోద్ది. అందుకని గ్లాస్ వాటరే పోసుకోవాలి. అప్పుడు చేప టేస్ట్ అనేది బాగుంటుంది. చేపలు బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేస్తే అదంతా ముక్క పీల్చేసి టేస్ట్ పోద్ది. తర్వాత కలుపుకోవాలి మనం ఉప్పు. ఇలా బాయిల్డ్ అవ్వాలండి. ఇప్పుడు ఈ ముళ్ళన్నీ మనం రిమూవ్ చేసేసుకొని ఆ కండ మొత్తం ప్లేట్లో పెట్టుకోవాలి. కాలుతుంది, జాగ్రత్త తీసుకోండి. పై తోలు మొత్తం తీసేయాలి. ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న ముళ్ళు ఉన్నా వాటిని జాగ్రత్తగా తీసుకొని మొత్తం క్లీన్ చేసుకొని వీటిలో వాటర్ ఉండిద్ది అవన్నీ పిండుకోవాలి. ఇట్లా పిండుకోవాలండి. అవి కానీ వాటర్ పడుతున్నాయి చూసారా. ఇలా మొత్తం వాటర్ అంతా పిండేసుకొని ఇట్లా పొడి పొడిలు ఆడాలండి. అప్పుడే బాగుంటుంది పిడుపు. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. పసుపు, కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేస్తే ఏంటంటే ఫ్రై టేస్ట్ బాగుండిద్ది. అదే మనం వేయించేటప్పుడు వేస్తే సరిగ్గా పట్టదు. ఇప్పుడు టేస్ట్ కొంచెం మారిద్ది. ఇలా అయితే కమ్మగా ఉండిద్ది. మందపాటి బాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ ఫ్రై చేస్తాం కాబట్టి అడుగంటకుండా టేస్ట్గా ఉండిద్ది. ఆయిల్ పోసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, బాగా ఫ్రై చేయాలండి. పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం గరం మసాలాలు ఏమి వేయం కాబట్టి ఇదే టేస్ట్ బాగా.
మా పల్లెటూరులో ఇలాగే వండుకుంటామండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు. చేపల ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలుపుకున్నాయి. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం. బాగా తిప్పి స్టవ్ సిమ్లో పెట్టేయాలండి. మీకు ఉప్పు కారం సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం, మాకు కారం సరిపోద్ది. మీకు సరిపోకపోతే వేసుకోండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. వాసన అదిరిపోతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు మీ ఇంట్లో, సూపర్ ఉంటుంది టేస్ట్. ఇలా పొడిలాడుతూ ఉండాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కానగంతల పిడుపు రెడీ. కానగంతల పిడుపు సూపర్ వచ్చిందండి. టేస్ట్ చేస్తే అద్దిరిపోయింది టేస్ట్. సూపర్ ఉందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.